సంబంధమైన కార్యాలన్నీ చేసేసినా అతను సంఘానికి వస్తే జనాలు అనుకుంటారట చర్చికి వెళ్ళిపోతున్న చాలా పరిశుద్ధుడు అనుకుంటారట. చర్చికి వెళ్ళిపోతున్నాడు చాలా పరిశుద్ధుడు అని చెప్పి జనాలు అనుకుంటారట. కానీ ఇతని అంతరంగ జీవితం అతనికే తెలుసు. అతను ఎలా బతుకుతున్నాడో ఆవిడ ఎలా బతుకుతుందో ఆవిడికి తెలుసు. హల్లెలూయా. సంఘం చుట్టుపక్కల జనాలు అనుకుంటారు ఇతను అలా సంఘానికి వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, చాలా పరిశుద్ధులు, చాలా నీట్గా ఉంటారు, యథార్థంగా ఉంటారు, ప్రజలు అనుకుంటారట. కానీ వీళ్ళ పాపాలను తప్పుకోవడానికి, ప్రజలు అలాంటి నీతివంతమైన మంచి పేరు తెచ్చుకోవడానికి, మేము పరిశుద్ధులమని చెప్పుకోవడానికి ఆ అంజూరపు ఆకును కట్టుకుంటారట, సంఘం అనే ఆకును కట్టుకుంటారట. హల్లెలూయా. దేవుని మహిమలను గాక. అయితే ప్రజలు చూడండి ఒక లాడ్జిలో వాడుకున్నారు సంఘాలు, చర్చిని. అంతే తప్ప నిజముగా ప్రార్థన చేయడానికి వాళ్ళు రావడం లేదు. యథార్థంగా విధేయతతో దేవుని యొక్క మోకరించి పశ్చాత్తాపడి కన్నీరు కాచి ఆ పాతకాలపు విశ్వాసుల వలె రాత్రంతయు బలిపీఠల దగ్గర కూర్చుని వాళ్ళు కన్నీరు కాచి వాళ్ళ ప్రార్థన అంట. పాతకాలపు విశ్వాసులు ప్రార్థన చేస్తే కళ్ళు ఉబ్బిపోయినాయంట. వాళ్ళు ప్రార్థన చేస్తే కళ్ళు ఉబ్బిపోయాయంట, ముఖమంతా ఇంత ఉబ్బిపోయేదంట. అంత ఏడ్చి 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 చూడండి, ఎవరైతే ఎక్కువగా ఏడుస్తారో వాళ్ళు ముఖం పెద్దదవుతుంది. వాళ్ళంతా కన్నీరు కాచి ఏడ్చి ప్రలాపించి దేవుని సంగం మొరపెట్టేవారంట వాళ్ళు. హల్లెలూయా. ఆ పాతకాలపు విశ్వాసులు ఎలాగైతే ప్రార్థించారో రాత్రంతా బలిపీఠల దగ్గర ఉండి, అలాంటి ప్రార్థనలు ఈరోజు విశ్వాసుల్లో కరువైపోయినాయి. హల్లెలూయా. ఏదో షోకేజ్లో ఐటమ్ పెట్టినట్టుగా కొంచెం వెళ్ళి ఆ మంచం పక్కనే ఓ 10 నిమిషాలు ప్రార్థన చేసి ఏదో చేసామన్న పేరుకి మన మనసు తృప్తి కోసం ఒక చిన్న ప్రార్థన చేసి అలా మంచం మీద ఎక్కేస్తున్నారు తప్ప, లేకపోతే ఏదో చేసామన్న పేరుకి ఒక పావుగంట అరగంట ప్రార్థన చేసి మేము ప్రార్థన చేసేసామంటున్నారు తప్ప, నిజముగా దేవుడు లోనికి వచ్చే వరకు ఆ శిశువు ఆ పరిశుద్ధాత్మ లోనికి పొందుకునే వరకు పోరాటంతో చేసే ప్రార్థన ఈరోజు సంఘాల్లో కరువైపోయినాయంట. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలనే తపనతో కూడిన ప్రార్థన ఈరోజు విశ్వాసులు చేయడం లేదట. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేకపోతా ఉన్నారు ప్రజలు. అందుకే దేవుడి దగ్గర నుంచి ఏ ఆశీర్వాదం పొందుకోలేకపోతా ఉన్నారు ప్రజలు. వారు ఆ గొప్ప శక్తివంతమైన ఆయుధాన్ని ఆ పరిపూర్ణంగా ఉపయోగించలేకపోవడం కారణం చేతనే ఈరోజు విశ్వాసులు దేవుని దగ్గర చేయలేకపోతున్నారట. ఆమేన్. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మన జీవితంలో అలాంటి పొరపాట్లు ఏమైనా ఉంటే, ఖచ్చితంగా మన జీవితంలో ఆ విధమైన కార్యాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ మధ్యాహ్నం దేవుడు మనం సరిచేయను గాక. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు అలాంటి ప్రార్థనలు, ఉచిత ప్రార్థనలు, ఆ తుసు ప్రార్థనలు, ఏదో 5 నిమిషాలు 10 నిమిషాల ప్రార్థనలు దేవుడు మన జీవితాలను తొలగించి ఆ పరిశుద్ధాత్మ శిశువు మన జీవితంలోకి వచ్చే వరకు పోరాటంతో చేసే ప్రార్థన దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు అలాంటి ప్రార్థన దయచేయాలని ప్రార్థించేద్దాం. స్నేహితుడా, ఈ అంత్యకాలము దేవుని యొక్క కాలంలో మనం ఉన్నాం. అంత్యకాలంలో ఉన్నాం. దేవుని యొక్క సంఘాన్ని వసతి గృహంలో వాడుకోవద్దు. నిజానికి వసతి గృహంలో మీరు ఉంటే మీరు నశించిపోతారు. ఇది అంత్యకాలమని ఈ కాలం యొక్క ప్రవర్త బల్లగుద్ది మరి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం చివరి కాలంలో ఉన్నాం. మనం దుర్దశలో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, చాలా భయంకరమైన కాలంలో ఉన్నాం. మనిషికి మృగానికి తేడా తెలియని కాలంలో ఉన్నాం. పాపము భయంకరంగా క్రూరత్వంతో ప్రయాణించే ఆ కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. మనిషికి మానవత్వం చచ్చిపోయిన దినాల్లో ఉన్నాం. మనం చాలా భయంకరమైన దుర్దశలో ఉన్నాం, చాలా ప్రమాదపు అంచులో ఉన్నామని చెప్పి అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. మీరు కనుక తేరుకొని ఆ యొక్క హృదయపూర్వకమైన జీవజన్యు యేసుక్రీస్తు యొక్క జీవాత్మ కలిగిన జన్యువు మన జీవితంలో పొందుకోవడానికి ప్రయాసపడకపోతే, మన జీవితంలో ఖచ్చితంగా ఈ దేవుని దగ్గర నుంచి పెట్టిన పొందుకొని మన జీవితంలో అలాంటి ఆ యొక్క పట్టుభద్రమైన ప్రార్థన మనకు చేయకపోతే మన జీవితంలో కోల్పోవలసిందంతా కోల్పోతామండి. హల్లెలూయా. దేని మీద దృష్టి పెట్టదు దయచేసి, దేని మీద తలంపు పెట్టదు దయచేసి, దేని మీద మీ ఆలోచన పెట్టదు దయచేసి. దేని మీద మీ ఆలోచనలు ఉంటే దాన్ని ఇక్కడే కంట్రోల్ చేసి దాన్ని ఇప్పుడే కట్ చేసి దేవుని మీద మనసు మలచండి. ఖచ్చితంగా దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మీకు సహాయం చేస్తాడు.
హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, దేవుడు ప్రేమించి ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకునే ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమించిన వారిని గర్దిస్తాడు, ప్రేమించిన వారిని శిక్షిస్తాడు, ప్రేమించిన వారిని ఆయన వెంటాడతాడు. ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తిని ఎంత మాత్రము దేవుని వదులుకోడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని స్వరం ఆలకిస్తా ఉన్నావా? దేవుని యొక్క స్వరం వింటా ఉన్నావా? మీ హృదయంలో దేవుని యొక్క ఆ యొక్క మాటలు మీ హృదయంలో నాటనేయండి. దేవుని యొక్క చిత్తమునకు లోబడండి. ఖచ్చితంగా మీ హృదయంలో ఖచ్చితంగా దేవునికి ప్రాణం ఇచ్చి ఆ జీవాత్మ పొందుకునే వరకు మనము ఎదురు చూద్దాం, దేవుని దగ్గర కనిపెడదాం. హల్లెలూయా. ఈ కాలం మీద ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. దీనిని నమ్ముచున్నావా అనే మెసేజ్ లో 12వ పేరాలో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి. కానీ ఇటువంటి రోజు మీ ముందుకు వచ్చి కొంత వాక్యం చదువుకు ప్రయత్నించి మరి ఆ వాక్యం నాకు తెలిసినట్టు వివరించినట్టు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే అదంతా కూడా నేను నిజమని నమ్ముతాను. దేవుని యొక్క ప్రతి మాట నిజమే అన్నది. ఇలాంటి కూటమికి స్వస్థత కొరకు అటువంటి అభిషేకంతో రావాల్సిన పని లేదు. మీరు ప్రార్థన లేక ఉపవాసం చేసి రావాల్సిన పని లేదు. నేను సమయానికి వచ్చి వాక్యం చదివి మరి ఆ వాక్యం ఆ విధంగా కొనసాగుతాయి. మీరు చూసారా? అటువంటి ప్రభు యొక్క దూత కొరకు దానికంటే కూడా సువార్త ప్రకటించడానికి ఒక చిత్రమైన అనుభూతి అయి ఉన్నది. ఎందుకనగా మీరు ప్రతి ఆత్మకు చాలా చలించగలరు. అది ఎలా ఉంటుందనగా ఒక గోడలో అక్కడ తడిచినట్లుగా ఉంటుంది. దేవుని మహిమను గాక. చాలా మంది ప్రార్థన మీదే డిపెండ్ అయిపోతారట, లేకపోతే వాక్యం మీదే డిపెండ్ అయిపోతారట. అలా కాకుండా ఖచ్చితంగా దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రభువు యొక్క దూతను కలుసుకునే వరకు కూడా మనం ప్రార్థనలు వెనకం చేయకూడదు. హల్లెలూయా. వెనక్కి ఎక్కడ జరగకూడదండి? ఏదో ప్రార్థన చేశాము కొద్దిగా అని సాటిస్ఫై కూడదు, ఏదో వాక్యం చదివాము అని సాటిస్ఫై కూడదట. మన తపన ఎలా ఉండాలంటే ప్రభు యొక్క దూతను కలుసుకునే వరకు కూడా మనం వెనకడు చేయకూడదట. హల్లెలూయా. సువార్త ప్రకటించడం అనేది ఒక చిత్రమైన అనుభూతి. అంటే అందులో సువార్త ప్రకటించడం కూడా భాగమై ఉన్నది. హల్లెలూయా. అంటే నువ్వు రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు అంటే దానికి రుజువు ఏంటంటే నువ్వు అనేక ఆత్మలను రక్షించడానికి, అనేక ఆత్మలకు సువార్త ప్రకటించడానికి నీవు కూడా వెనకడుగు వేయవు అని చెప్తా ఉన్నాడు ప్రవక్త. హల్లెలూయా. దేవుని మహిమ గాక. చూడండి, ఖచ్చితంగా మనము మన యొక్క సిద్ధపాటులో సువార్త కూడా ఒక భాగమై ఉన్నది. అందుకే పౌలు గారు అన్నాడు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడని నాకు చాలా కాలం అర్థం కాలేదు. ఈ విషయం చదివిన తర్వాత నాకు అర్థమైంది. అంటే ప్రభు కొరకు మనం సిద్ధపడుతున్నామంటే ఖచ్చితంగా అందులో భాగమే. నువ్వు సిద్ధపడుతున్నావు అనడానికి రుజువు ఏంటంటే ఆత్మను కూడా రక్షిస్తూ ఉంటావు. కొంతమంది సువార్త కూడా ప్రకటిస్తూ ఉంటావు, ఈ వర్తమానాన్ని తెలియజేస్తూ ఉంటావు. ఈ వర్తమానాన్ని పట్టుకెళ్ళి అమ్మ ఇది సత్యము, ఇది రక్షణ, ఈ యొక్క వాక్యం ద్వారానే మనం రక్షణ పొందుకుంటాం, ఈ యొక్క సువార్త ద్వారానే మనం రక్షణ పొందుకుంటాం, అపోస్తుల బోధ ద్వారానే, యేసుక్రీస్తు నామం ద్వారానే మనకు రక్షణ, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో రక్షణ లేదు, మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు నామం ద్వారానే రక్షించబడతాం అని చెప్పి ఖచ్చితంగా వేరే ఒకరికి మనం సువార్త ప్రకటించడానికి ముందడి వేస్తాం. అంటే మనం సిద్ధపడుతున్నాం అనడానికి రుజువు ఏంటంటే ఇది ఒక రుజువు. ఇంకా చూడండి, ఆత్మ ద్వారా నడిపించబోట అనే మెసేజ్ లో 29వ పేరులో ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైన కథ, చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం దీన్ని మీరు మనసు పెట్టి కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. నేను గదిలోనికి వెళ్తుంది, అంటే ఒకసారి వేరే దేశం వెళ్ళడానికి ప్రవక్త విమానం ఎక్కాడు. విమానం ఎక్కిన తర్వాత అది ఏం చేసిందంటే కొంత రిపేర్ వచ్చింది. సడన్ గా విమానం రిపేర్ వచ్చేసింది. అది విమానం రిపేర్ వస్తే అది వెంటనే ఇమీడియట్లీగా వాళ్ళ విమానం యొక్క కేంద్రానికి వాళ్ళు ఎప్పుడైతే సమాచారం ఇచ్చారో వాళ్ళు ఏం చేశారంటే అప్పటికప్పుడు దానికి కింద దించమన్నారు. దానికి ఇచ్చారు, దానికి సూచన ఇచ్చేటప్పటికి, మెసేజ్ ఇచ్చేటప్పటికి వెంటనే అది ఒక చోట డౌన్ అయిపోయింది, దిగిపోయింది. ఆ దిగిపోయిన తర్వాత ఆ విమానంలో విలియం బ్రన్హామ్ ఉన్నాడు.
విలియం బ్రన్హాం ఉంటే విలియం బ్రన్హాం విమానం ఎప్పుడైతే దిగిందో వెంటనే పరిశుద్ధాత్మ విలియం బ్రన్హాం దగ్గరికి వచ్చింది. నీ విమానం దిగాను. వెంటనే విమానం దిగి విలియం బ్రన్హాం కిందకు వచ్చాడు. వీళ్ళందరూ కూడా దాన్ని రిపేర్ చేయడానికి వాళ్ళందరూ కూడా వచ్చారు, దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నారు. వీళ్ళొక ప్యాసింజర్స్ అందరూ కూడా అందులో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు చుట్టుపక్కల అందరూ. పరిశుద్ధాత్మ మాత్రం విలియం బ్రన్హాంని నీ చోట వేరే చోటకు పని ఉందని చెప్పి నడిపిస్తుండగా ఆ పరిశుద్ధాత్మ ఒక ఊర్లోని తీసుకెళ్ళింది విలియం బ్రన్హాం. ఊర్లోని తీసుకెళ్తే అవన్నీ వంకరొంకరగా ఉన్నాయి. ఆ రోడ్లన్నీ చాలా వంకరొంకరగా ఉన్నాయి. ఆ రోడ్లన్నీ విడివిడిగా భాగాలుగా ఉన్నాయి. 4 రోడ్లు, 2 రోడ్లు, 3 రోడ్లు అలా ఉన్నాయి. విలియం బ్రన్హాం ఎటెల్లాలో తెలియని వాడుగా ఉన్నాడు కాబట్టి వెళ్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ చెప్తుంది లెఫ్ట్ తిరిగి అంటుంది. పరిశుద్ధాత్మ లెఫ్ట్ తిరుగుతున్నాడు. కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ రైట్ తిరిగి అంటుంది. మళ్ళీ రైట్ తిరుగుతున్నాడు. మళ్ళీ లెఫ్ట్ తిరిగి అంటుంది. మళ్ళీ లెఫ్ట్ తిరుగుతున్నాడు. అలా తిప్పుకుంటూ మా పరిశుద్ధాత్మ గృహాన్ని తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ గృహాన్ని తీసుకెళ్తే ఆ గృహంలోని ఆ చలిలో దుప్పట్లు కప్పుకుని చలిలో వణుకుతూ ఆ దారి పట్టుకుని ఎదురు చూస్తుంది ఒక స్త్రీ. ఎదురు చూస్తుంటే విలియం బ్రన్హాం వెళ్తా ఉన్నాడు. సడన్ గా గృహం వద్దకు వచ్చినప్పటికి వందనాలు పాస్టర్ గారు అంది ఆ స్త్రీ. అమ్మ వందనాలు ప్రైజ్లాడు, నేను నీకు తెలుసా అన్నాడు. రాత్రి పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చింది. నేను నీ వద్దకు ఏలియాని పంపిస్తాను. ఆ ఏలియాని నీ వద్దకు పంపిస్తాను. అతని కోసం ఎదురు చూడడానికి చెప్పి నన్ను ఇక్కడ నుంచోమన్నాడయ్యా. మిమ్మల్ని చూసినట్టే నాకు ఆ ఏలియాని చూసినంత ప్రేరేపణ కలిగింది. రాత్రి నాకు చెప్పిన దేవుడు ఆ వ్యక్తి ఎవరో కాదు, మీరే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. హల్లెలూయా అని ఎప్పుడైతే చెప్పిందో అప్పటి వరకు విలియం బ్రన్హాం గారు కూడా అర్థం కాలేదు. అక్కడ వరకు లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు, లెఫ్ట్ తిరిగి నాకు వరకు ఎందుకు నడిపించాడు ఆయన కూడా అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ అన్నది నువ్వు ఆ స్త్రీ చెప్పినట్టు చేయన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీకి వందనాలు చెప్పి గృహంలో తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ గృహంలోకి వెళ్ళారు వీళ్ళిద్దరం. మేము ఆ గదిలోనికి వెళ్ళాం. అక్కడ ఒక పెద్ద బాలుడు పరుండి ఉండేది. 160 లేదా 170 పౌండ్స్ బరువుండి అమ్మ అని మూలుగుతూ రగ్గులు అతని చేతితో పట్టుకున్నాడు. అంటే చలిచేస్తుంది, వణుకుపోతూ. అంటే 180, 150 అంటే ఇంచుమించు 90-95 కేజీలు ఉన్నాడు. అతను 95 కేజీలు బరువు ఉన్న ఒక మనిషి, ఒక యవనస్తుడు మంచం మీద పడుకుని చలిలో వణుకుపోతూ అమ్మ అని మూలుగుతున్నాడు. అయితే ఆమె నడిచి అతని చెంపలపై మెల్లిగా కొన్నిసార్లు తట్టింది. ఆమె బాబు నా బంగారమా అని అతన్ని పిలిచింది. అతనికి చాలా వయసు కలిగి ఉండను. కానీ మీకు తెలుసా అక్కడ తల్లి ప్రేమ ఉన్నది. మీరు ఎప్పుడు తల్లి పిల్లలే. మీకు ఆ తల్లి ప్రేమ ఏంటో తెలుసా? మీరు ఏమి చేసినా కానీ ఆ తల్లి ప్రేమ అన్నది ఎప్పటికీ మర్చిపోలేండి. హల్లెలూయా. ఆ తల్లి నిజంగా 100 సంవత్సరాల కొడుకు వచ్చేసినా సరే బాబు అని పిలుస్తుంది. అతను ముద్దు పేరు ఏదైతే ఉందో ముద్దు పేరు కూడా పిలుచుకుంటారు. అతను పెద్దోడు అయిపోయినట్టు చూడదామే, ఇంకా నా కొడుకే, ఇంకా నా కుమార్తె అని ఆ తల్లి ఆ యొక్క ప్రేమను కనపరుస్తూ ఉంటుంది అనమాట. అయితే బాబు నా బంగారమా అని ఆమె కుమారుని తట్టి లేపింది. అయితే ఆమె అతని బుగ్గలపై మెల్లగా తట్టింది. బాబు నా బంగారమా అని పిలిచాను. నేను అతని పాదాలు పట్టుకుని అవి చల్లగా ఉండేను. అతడు చనిపోతుండేను. అంటే కొన్ని నిమిషాల్లో ఆ కుమారుడు చచ్చిపోతాడనమాట. ఆంటీ ఇతడు చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నాడు అన్నాను. ఆమె అవును అయ్యగారు, పాస్టర్ గారు, ఇతడు ఎప్పటికీ సహస్థితికి రాలేడని డాక్టర్లు చెప్పారు అని అన్నది. నేను అతని కాలు పట్టుకుని మనం ప్రార్థన చేద్దామా అని అన్నాను. ఆమె సరే పాస్టర్ గారు అని అన్నది. ఆమె నేలపై మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టింది. నీకు తెలుసా ఆ వృద్ధ పరిశుద్ధురాలు ఖచ్చితంగా దేవునితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసింది. ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ముగించుతుండగా ప్రియమైన ప్రభువా నీకు కృతజ్ఞతలు అన్నది. హల్లెలూయా. అతడు ఉన్న చోటికి నేను వెళ్ళాను.
కొద్దిసేపు అతని వైపు చూసిన చేతులు అతనిపై ఉంచాను. ప్రియ ప్రభువా, ఇక్కడికి నన్ను ఎందుకు నడిపించావో నాకు తెలియదు. నా విమానము పాడైపోయి పై నుండి కిందకి దించివేసిన నా విమానము ఇప్పుడు సరి చేయబడి బయలుదేరుడు సిద్ధంగా ఉన్నది. కానీ ఇక్కడికి నన్ను ఎందుకు నడిపించావో నాకు తెలియదు. కానీ నేను కేవలం ఆత్మ నడిపింపును బట్టి మాత్రమే వచ్చాను. మరియు ఇప్పుడు మీ కుమారుడైన యేసు నామమున ఈ చనిపోవచ్చున్న యవనస్తుని ప్రాణము కొరకు అతని ఆత్మ రక్షణ కొరకు నా చేతులు ఇతనిపై ఉంచుతున్నాను అని ప్రార్థన చేశాను. అమ్మా, ఓ అమ్మా అని ఆ యవనస్తుడు పిలిచాడు. పాస్టర్ గారు అతను మాట్లాడుతున్నాడు అన్నది. అతడు 2 రోజులుగా మాట్లాడలేదు. అమ్మా, ఇది వెలుగు ఇంకా ప్రకాశించున్నది, ఈ లోపలికి ఎక్కడికి ఆ వెలుగు వచ్చున్నది. అమ్మా, నా పడవ యొక్క ప్రయాణం ఎటుకోనకు చెబుతున్నదో నేను చూడగలుగుతున్నానని అన్నాడు. కొన్ని నిమిషాలు అతను నేలపై ఆనందించుతుండేను. ఆ యవనస్తుడిలో అసలైన వ్యాధి లక్షణాలే లేవు అని వైద్యుడు చెప్పినట్లుగా 1 వారం తర్వాత అతని వద్ద నుంచి నాకు ఉత్తరం వచ్చినది. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఆ వృద్ధ సహోదరి చేసిన ప్రార్థన దేవుణ్ణి కదిలించేటట్లుగా చేసే ప్రార్థన. ఆ చనిపోతున్న కుమారుని బ్రతికించుకోవడానికి ఆమె చేసిన ఉపవాస ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన దేవుడు గాలిలో ప్రయాణిస్తున్న ప్రవర్త యొక్క విమానానికి రిపేర్ తెచ్చి అక్కడ ఆపేశాడు. హల్లెలూయా. మీరు చెప్పండి, నిజంగా ప్రార్థనకి ఎంత శక్తి లేకపోతే, ప్రార్థనకు ఎంత బలము లేకపోతే, ప్రార్థనకు ఎంత శక్తి అనేది అక్కడ లేకపోతే గాలిలో వెళ్తున్న విమానంగా రిపేర్ తెచ్చి దేవుడు ఆ ఊర్లో పెట్టదు. హల్లెలూయా. కొన్ని నిమిషాలు చచ్చిపోయే కుమారుణ్ణి దేవుని యొక్క ప్రవర్త ద్వారా ఆమె ఏం చేస్తుందో తెలుసా ప్రార్థన? అండి, ఆమె ఇలా ప్రార్థన చేసిందంట. ఆ మెసేజెస్ చదివితే మీకు కొంచెం అర్థమవుతుంది. ఆత్మలో నడిపించబోతాను మెసేజ్లు చదివితే మీకు అర్థమవుతుంది. ఆమె ఏం చేస్తుందో ప్రార్థన ఎలా చేస్తుందో తెలుసండి. ప్రభువా, నేను ఇప్పుడు శారీపతి ఎదవాలని, శారీపతి ఎదరాలు కూడా సౌపతిలో ఉన్నాడు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఆ చచ్చిపోయే స్థితిలో ప్రార్థించినప్పుడు, ఆమె రాత్రి అంతా ప్రార్థించినప్పుడు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మెసేజ్, ఆమె ప్రార్థించినప్పుడు కళ్ళ ఓరేసరికి ఆ బాలుడు బ్రతికించడానికి ఆ కుండలో నూనె తరిగిపోకుండా, ఆ పిండి తరిగిపోకుండా దీవించిన దేవుడు ఏలియాని పంపించి ఆ కుమారుణ్ణి సౌపతుల్లో నుంచి విడిపించేశావు. తరగని పిండిచ్చావు, తరగని నూనెచ్చావు. హల్లెలూయా. అదే సారేపతి ఎదవరాలు ఇప్పుడు నేనున్నాను. నా కుమారుడు కూడా చావు బతుకులో ఉన్నాడు, నా కుమారుడు కూడా చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. అతని శరీరం అంతా చల్లగా అయిపోయింది, కానీ చెప్పుడు చచ్చిపోతాడు. ఇప్పుడు నా కుమారుని విడిపించుకోవడానికి, నా కుమారుని బతికించుకోవడానికి నేను సారేపతి ఎదవరాలను అయితే మరి ఏలియా ఎక్కడా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏలియాని పంపిస్తే నా కుమారుడు బతుకుతాడు, నువ్వు ఏలియాని పంపిస్తే నా కుమారుడు బతుకుతాడు. ఆమెకి ఏలి ఎక్కడ ఉన్నదో తెలియదు, అది ఏలియా యుగమో కాదో తెలియదు, ఆమె ఏలియా యుగంలో ఉందో లేదో కూడా తెలియదు. ఆమె కేవలం వాక్యాన్ని చూసింది, ఆమె కేవలం వార్తనే చూసింది. ఎప్పుడైతే వార్తను ఉపయోగించి, వాక్యం ఉపయోగించి ఏలియా ఎక్కడని ఆమె గోజాడి దేవుని దగ్గర ప్రార్థించడం మొదలుపెట్టిందో, దేవుడు గాల్లో ఎగురుతున్న ఏలియాని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రార్థన పరిస్థితుల్ని ఎలాగైనా మార్చేద్దాం. లేని దాన్ని ఉన్నట్టుగా చేసేస్తుంది ప్రార్థన. హల్లెలూయా. మృతులను సజీవులుగా చేసేస్తుంది ప్రార్థన. హల్లెలూయా. మరణాన్ని జీవంగా మార్చేద్ద ప్రార్థన. హల్లెలూయా. చచ్చిపోయే కుమారుడు ఎలా మారిపోయాడండి? బతికేశాడు. ప్రార్థించిన మరుక్షణమే అమ్మానికి ఆకలేశాడు. 2 రోజుల నుంచి మాట్లాడిన కుమారుడు ప్రార్థించిన వెంటనే అమ్మా అన్నాడు. నేలపై లేచాడు, తిన్నాడు, తాగాడు, గొంతురేడు మొదలెట్టాడు. వెళ్ళి డాక్టర్ దగ్గరికి టెస్ట్ చేయించుకుంటే ఆ మునుకున్న వ్యాధి లక్షణం ఏమీ లేకుండా దేవుడు చేసేసాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఆశ్చర్యకరుడు అండి. ఆశ్చర్య రీతిగా నీ జీవితంలో నా జీవితంలో కార్యాలు చేస్తాడు. కానీ మనము పట్టు వీడవు అనే ప్రార్థన మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా.
మన జీవితంలో ఏమైతే కోల్పోవాలో, ఏమైతే తీసేసుకోవాలో అవన్నీ తీసేసుకుంటూ దేవుని సన్నిధిలోనికి దగ్గరగా వెళుతూ మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ పట్టుదలతో ప్రార్థన చేస్తున్నామో దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన జవాబిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? దేవుని మహిమ గాక. చూడండి, ముగిస్తాను. ఇంకో 2-3 పాయింట్లు చెప్పి మన ప్రార్థనలో వెళ్ళిపోదాం. అదృశ్యమైన వాటిని చూచుట అనే మెసేజ్ లో 5వ పేరాలో చెప్తా ఉన్నాడు ఆ ప్రవక్త. అదృశ్యమైన వాటి కొరకు చూచుట అనే మెసేజ్ లో 5వ పేరాలో ఇలా చెప్తున్నాడు. ఎప్పుడైతే రాజు ఈ ప్రవక్త ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడని కనుగొనెనో ఇతడు ఇలాగని వెళ్ళి అతడిని నా ఎద్దకు తీసుకురమ్ము. వారు దిగువకు వెళ్ళిరి. వారిలో ఒకరు ఎలీషా దాతాన్లో ఉన్నాడని చెప్పింది. వారు దాతానుకు రాత్రి వేళ వెళ్ళి చీకట్లోనే చుట్టుముట్టడి వేశారు. శత్రువు ఎల్లప్పుడూ తన పనిని చీకట్లోనే ఎలా చేయను గమనించారా? ఎలీషా పట్టుకున్నటకు వారు ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేశారు. అప్పుడు యవనస్తుడైన అతని యొక్క పనివాడు పెందలకాడని లేచి మరియు బయటకు వచ్చి, ఇంకొక విధంగా చెప్పవాలన్నా ఆ పనివాడే ఎలీషాను లోపలకు మరియు బయటకు మరియు చుట్టూ తీసుకుని వెళ్ళేవాడిగా ఉండేను. అతడు బయటకు వచ్చి చుట్టూ చూసి తిరిగి లోపలికి వచ్చి ఇలాగనే, అయ్యో నా ప్రభువా, పట్టణమంతా గుర్రములతోనూ మరియు రథములతోనూ శత్రువులు ముట్టడి వేశారు. ఎలీషా ఇలాగనే, ఎందుకు చింతిస్తున్నావు? వారితో ఉన్నవారి కంటే మనతో ఉన్నవారు అధికంగా ఉన్నారు. మంచిది, ఎలీషా తప్ప దాన్ని చూడగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఎలీషా ఎలాగో ప్రార్థన చేశాను, ప్రభువా దీనిని చూసినట్లుగా ఈ యవనస్తుని కన్నులు తెరువము. ఆ యవనస్తుని యొక్క ముసుగు దేవుడు తొలగించి వేసాను. అతడు చూడగా పర్వతములన్నీ మరియు కొండలన్నీ అగ్ని రథములతో నిండి ఆ ముదుకలు పొల చుట్టూ నిలబడి ఉండేది. మంచిది, అప్పుడు అతడు భయపడటం మానివేసెను. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ అదృశ్యమైన వాటిని చూచుట అనే మెసేజ్ లో ప్రవక్త మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు చేసే ప్రార్థన పట్టుదలతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుని సముఖంలోనికి నిన్ను అదృశ్యమైన ప్రదేశంలోనికి ప్రార్థన నిన్ను కొనిపోతున్నట. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్తుందండి? ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? అదృశ్యమైన లోకంలోనూ తీసుకెళ్ళిపోతుందట. ఈ కాలంలో ప్రవక్త అన్నాడు మంచి మాట. సామాన్య తన మెసేజ్ ఏమన్నాడంటే, ప్రార్థన నేను పైకి తీసుకెళ్ళిపోతుందంట, ఆరాధన ఆయన కిందకి తీసుకొస్తుందంట. నువ్వు నిజమైన ప్రార్థన చేసినప్పుడు నీవు ఉన్న ప్లేస్ మర్చిపోతావు. నువ్వు ప్రార్థనలకు ఎప్పుడైతే పర్వతంలోకి వెళ్తావో, ఆ అసలైన దేవుని యొక్క ప్రార్థనలకు నువ్వు వెళ్తావో, నువ్వు ఇంట్లో ఉన్నావా, ఎడారిలో ఉన్నావా, అరణ్యంలో ఉన్నావా, అడవుల్లో ఉన్నావా, చర్చిలో ఉన్నావా, నీ ప్లేస్ మర్చిపోతావు. హల్లెలూయా. అంటే అలాంటి ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు చెప్పండి ఒకసారి. ఒకవేళ ప్రార్థించారనుకోండి, పక్కనే ఏం మిగులుతున్నాయో, మంచం కూడా ఉందో, లేకపోతే ఆకులు పడుతున్నాయో, లేకపోతే అవి పడుతున్నాయి, ఇవి పడుతున్నాయి అని ఈ యొక్క కేంద్రం అంతా దాటేటప్పుడు మనకు చాలా టైం తీసుకుంటారు. అయితే మనం అసలైన దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రార్థన అంటే పరిమాణం దాటి చేసిన ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే అదృశ్యమైన వాటిని చూసేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ గెహాజీ ఎలీషా పక్కన ఉన్నాడు. ఎలీషా పక్కన గెహాజీ ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ సిరియా సైన్యం అంతా ముట్టడేసేసింది ఎలీషా. ఈ యొక్క ఎలీషా లోపల పెట్టి గెహాజీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చేటప్పటికి మొత్తం సిరియా సైన్యం అంతా, దేశం అంతా, ఆ యొక్క చుట్టుపక్కల అంతా ముట్టడేసేసి ఎలీషాని గెహాజీని చంపడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు సిద్ధపడితే ఈ గెహాజీ చూసి అతను చాలా స్తంభించిపోయాడు. భయం వేసేసింది వాళ్ళందరూ చూసి. అంటే ఇవాళ మాకు చావు దినము, ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తారు, ఇంకా అవకాశం లేదని చెప్పేసి భయముతో కూడిన కేకలేసేస్తున్నాడు. అని చాలా గట్టిగా కేకలేస్తున్నాడు. ఏంటని ఎలీషా బయటకు వచ్చేసరికి, చూడు నా ప్రభు ఆ చుట్టూ మా జనాలు చూడు ఎలా ఉన్నారో, మనల్ని ఇలా చంపేస్తారు, అయిపోయింది మన పని అంటున్నాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, ప్రభువా ఇతని యొక్క కన్నులు తెరవని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన చేసిన మరుక్షణమే అక్కడ వెంటనే ఏమైందో తెలుసండి, గెహాజీ కన్నులు తెరవబడ్డాయి. గెహాజీ కన్నులు తెరవబడిన తర్వాత ఎలీషా చుట్టూ అగ్నినాథాలు దేవదూతలు ఉండి అగ్నిలా కాల్చుకుంటూ ఆ చుట్టూ ఉన్న జనాల వెనకాల వెనకాల ఒక దూత కట్టెట్టి ఉన్నదంట. ఒక సైనికుడు ఉంటే సైనికుల వెనకాల దూత ఉంది, దూత పీక మీద కట్టెట్టేది ఉంది. ఇతనేమో ఎలీషాని చంపేద్దామని చెప్తున్నాడు.
ఈ దూతం ఇతను చంపేద్దామని చూస్తుంది. ఇతను అడుగు కదిలితే చూస్తాం సార్. హల్లెలూయా. అయితే ఈ విషయాన్ని ఎప్పుడైతే ఎలీషా గెహాజీ చూశాడో అప్పుడు వచ్చిన ధైర్యం. నీవు అదృశ్యమైన వాటిని ఎప్పుడైతే చూసావో అప్పుడు నీకు ఎంత ధైర్యం వస్తుందో తెలుసండి. దేవుని కొరకు తవడా కూడా వెనుకడుగు. ఎందుకు ప్రవక్తలందరూ వస్త్రహీనతైనా, కరువు అయినా, ఖడ్గమైనా ఏదైనా సరే నేను దేవుని ప్రేమ నుంచి ఎడబయడానికి లేదని ఎందుకు చెప్పారు వాళ్ళు? ఎందుకో తెలుసండి, వాళ్ళు విశ్వాసం ద్వారా లాస్ట్ చెప్పుకున్నాం మనం. విశ్వాసం ద్వారా అదృశ్యమైన ప్రపంచం చూశారు. అదృశ్యమైన ప్రపంచంలో ఏముందో చూశారు. అదృశ్యమైన ప్రపంచంలో ఏమి పొందుకోబోతున్నారో చూశారు. అదృశ్యమైన ప్రపంచంలో వారి క్రీస్తుని వారు చూశారు. వారి థియోపని వారు చూశారు. వారి జీవకిరీటాన్ని వారు చూశారు. వారి యొక్క దూతలు వారు చూశారు. వారి చుట్టూ ఉన్న సైన్యాన్ని చూశారు. వారి చుట్టూ ఉన్న రక్షక వలయాన్ని చూశారు. హల్లెలూయా. మాకు ఈ రాజ్యంలో ఉండటం కంటే ఆ రాజ్యంలో ఉండటమే శ్రేయస్కరము అని వాళ్ళు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పుడు వారు ప్రతి దాని ముందు భయపడకుండా ధైర్యంగా నిలబడ్డారు. హల్లెలూయా. దేవుని ప్రేమలో ఏం లేదంటండి, దేవుని ప్రేమలో ఏం లేదట, భయం లేదట. దేవుని ప్రేమలో ఏం లేదండి, భయం లేదు. మరణానికి భయం లేదు, చావుకి భయం లేదు, కరువు వచ్చిన భయం లేదు, వస్త్రహీనతకు భయం లేదు, అంత్యక్రీస్తు వచ్చేతన భయం లేదు.